ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలో దేవరా పార్ట్ 1. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై మంచి విజయం దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 500 కోట్ల మార్క్ అందుకుంది. తారక్ కెరియర్లో ఇదే అత్యధిక కలెక్షన్లు, సోలో రిలీజ్ సాధించిన సినిమాగాను నిలిచింది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి సంకేతాలు, క్లూలు లేవు. అసలు రెండో భాగం వస్తోందా అన్న రేంజ్లో అభిమానులకు సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సీక్వెల్ పై శివ తన టీంతో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఈ మేరకు హీరో డేట్స్ కోసం ఎన్టీఆర్తో కూడా చర్చలు జరిపారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్లు ముగిశాయి. అటు ప్రశాంత్ నీల్ చిత్రం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. దీంతో ఇదే సరైన సమయం అని శివ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కమిట్మెంట్లను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుని ఫ్రీ అవ్వాలని చూస్తున్నారట. దీంతో 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో దేవరా 2 షురూ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. నిరంతరంగా షూటింగ్ జరిపి 2026 దసరా నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తోంది శివ టీం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేసుకుని 2027 సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తున్నారట. దేవరాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రెండవ భాగంలో మొత్తం కథనాన్ని తిరిగి పరిశీలించి మెరుగుపరచాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే దేవరాపై ఎవరు దాడి చేశారు, వర తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఏమిటి, ఇలా అన్ని అంశాలను ఇంకా బలంగా, భావోద్వేగంగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్తో పాటు బాబీ డియోల్ పాత్ర ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమే. ఇక ఈ సీక్వెల్లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు వేటేజీ ఉంటుందట. ఆమె పాత్ర కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ నడుస్తోంది. అయితే తుది నటీనటుల ఎంపిక, షెడ్యూలింగ్ నిర్ణయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. షూటింగ్ కన్ఫర్మ్ అయితే డేట్స్ లాక్ చేస్తారు.